5 మంది స్టూడెంట్స్ కలిసి దేని గురించి అయినా డిస్కస్ చేద్దామని నించున్నా కానీ సెక్యూరిటీస్తో పాటు విజిల్ వేపిస్తూ ఉన్నారు. అంటే అంత ఫ్రీడమ్ లేకుండా ఉందా స్టూడెంట్స్కి? అంటే ఒక లేబర్స్ లాగా మమ్మల్ని ఎందుకు ట్రీట్ చేయడం? అంటే మాకు రైట్స్ ఉన్నాయి, మాట్లాడేదానికి మాకు రైట్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మాకున్నాయి. మాట్లాడే రైట్ లేకుండా ఏదైనా మాట్లాడితే ఆపేయండి, ఆగేయండి, నోర్మేయండి, ఇట్లా అన్అఫీషియల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. ఇది కూడా ఒక హరాస్మెంట్ కిందే వస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా అమ్మాయిలతో 6 వరకు హాస్టల్లో ఉండాలి అని అంటే మా కాలేజ్ అయిపోయేసరికి 4:45 అయిపోతుంది. అక్కడ నుంచి హాస్టల్స్ కి రీచ్ అయ్యేసరికి 5 అవుతుంది. అంటే మేము అక్కడ నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చేసరికి ఇంకో 15 మినిట్స్ టైం తీసుకుంటుంది కదా. ఈ 45 మినిట్స్ లో మేము వెళ్ళి ఏం తెచ్చుకోగలము, ఏం చేయగలము? ఇందులో చాలా మంది ఒకరు ట్యూషన్స్ అని ఉంటారు, కొందరు ఏమో ఇంటర్న్షిప్స్ అని ఉంటారు, కొంచెం కోచింగ్స్ అని ఉంటుంది. మేమందరం ఏమైపోవాలి అంటే ఇంత సడన్ గా మీ అంతలో మీరు డెసిషన్ తీసుకుంటారా? అంటే మమ్మల్ని ఏం అడగరా? యూనివర్సిటీ మీదా మాదా మాకు అర్థం కావట్లేదు. ప్రతి ఫుడ్ విషయంలో పురుగులు రావడం కానీ, టైం ఫుడ్ పెట్టడం కానీ, ఇదేమన్నా వాళ్ళు సొంత డబ్బులతో పెడుతున్నారా? వాళ్ళ డబ్బులు ఏం కాదు, గవర్నమెంట్ డబ్బులు కదా. ఈరోజు చదువుకోవడానికి ఇంతమంది వస్తే ఇన్సెంట్ రాసి కష్టపడి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి కనీసం ఫుడ్ పెట్టడానికి లేదు. ఈరోజు మీరు చూసినట్టు ప్లగర్స్ ఈరోజు పురుగులు వస్తున్నాయి. ఇంత అన్యాయం జరుగుతుందా? ఈరోజు ఒకవేళ బయట ఒక స్టూడెంట్స్ 10 మంది 5 మంది ఒక్కడే కూర్చుంటే అది న్యూసెన్స్ చేసినట్టు 144 సెక్షన్ అన్నట్టు విజిల్ చేసి ఫుడ్ పెట్టడం, ఇదంతా అన్యాయం జరుగుతుంది. ఈ జయంతిలో ఎవరు పట్టించుకొని లేకపోతున్నారు. ఇది చూడు, ఈ పిక్చర్ చూడొచ్చు, ఇంత క్లియర్ గా చూడొచ్చు, ఇంత క్లియర్ గా మీకు కనబడుతుంటే గ్లాస్ ముక్క లోపల పోతే వెళ్తే ఎంత కాన్షియన్స్ అవుతుంది. మీరు ఎంతో గవర్నమెంట్ కి ఎన్ని లక్షలు వస్తున్నాయి మీకు? గవర్నమెంట్ ఎందుకు చదువుకోవడానికి వచ్చారో, దేనికోసం వచ్చారు? చదువుకోవడం వచ్చినప్పుడు ఎన్ని లక్షలు పెట్టి దీనికోసం ఫుడ్ కోసం పెట్టినప్పుడు ఇంత పురుగులు వస్తే ఎంత న్యాయం అవుతుంది?